హాయ్ ఫ్రెండ్స్! వెల్కమ్ టు అవర్ ఛానల్. అందరూ ఎలా ఉన్నారండి? బాగున్నారా? ఐ హోప్ అందరూ బాగుండాలని నేనైతే మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఈరోజు మన వ్లాగ్ వచ్చేసైతే నేనేం చేశాననేది ఈరోజు మీతో షేర్ చేసుకుంటున్నాను. సో, నేను ఈరోజైతే లంచ్‌లోకొచ్చేసి కర్రీ ప్రిపేర్ చేస్తున్నాను. సో, నాకిష్టమైన ఫేవరెట్ కర్రీ అనమాట. ఇదైతే నేను చిన్నగున్నప్పుడైతే హడావిడిగా ఖచ్చితంగా కాలేజ్‌కి కానీ, స్కూల్‌కి కానీ వెళ్ళినప్పుడైతే ఫాస్ట్‌గా అయ్యే కర్రీ నాకు ఇష్టం. మా మమ్మీ ఎక్కువ ప్రిపేర్ చేసి పెట్టేది. సో, నాకు ఎగ్ కర్రీ అంటే చాలా ఇష్టమండి. నాకు నాన్ వెజ్జీలో చికెన్, మటన్‌కి కూడా అంత ప్రిఫర్ చేస్తానో లేదో తెలీదు కానీ, ఈ ఎగ్ కర్రీకైతే చాలా ఇంట్రెస్ట్ చూపిస్తాననమాట. ఎగ్ కర్రీ అనంగా, ఎగ్ ఆమ్లెట్ అనంగా నాకు చాలా ఇష్టం. బాయిల్డ్ ఎగ్స్ కంటే నార్మల్ ఇలా కర్రీ చేసుకునే ఎగ్స్‌లో తినేది నాకిష్టమనమాట. దాన్ని ఈరోజు నా స్టైల్ తెలంగాణ స్టైల్‌లో రెసిపీ అయితే చూపించబోతున్నాను. నచ్చిన వాళ్ళు ఫాలో చేయండి. సో, ఇంకెందుకు ఫ్రెండ్స్ వెయిట్ చేయకుండా వీడియో అయితే ఎక్కడ స్కిప్ చేయకుండా చూడండి. కావాల్సినవి ఇక్కడ నేను 3 పెద్ద సైజ్ టమాటోస్ తీసుకున్నాను. అలాగే 2 ఎగ్స్ బాయిల్ చేసుకుంటున్నాను. సో, ఒక కడాయి అయితే పెట్టుకున్నానండి. కడాయి పెట్టుకొని అందులో ఆయిల్ వేసుకొని పోపు దినుసులైతే వేసుకుంటున్నాను. జీలకర్ర, ఆవాలు మన ఇంట్లో ఏముంటే అవి. మనకు కావాల్సినవన్నీ అయితే పోపయితే వేసుకోవాలండి. కరివేపాకు అవి కూడా వేసుకోవాలి ఆయిల్‌లోనే. కానీ నేను ఇక్కడైతే మర్చిపోయాను. సో, ఆయిల్ హీటెక్కిపోయిందండి. సో, హీటెక్కే వరకు వెయిట్ చేసి చిన్నగా తరిగి పెట్టుకున్న ఆనియన్స్ అన్నీ వేసుకోవాలి. సో, నేను ఆనియన్ కర్రీ చేసేటప్పుడు ఆనియన్ అనేది చిన్న చిన్నగా కట్ చేస్తాను. మీకొక విషయం తెలుసో లేదో ఆనియన్‌లో ఎన్ని రకాలుగా కట్ చేస్తే అంత ఫ్లేవర్, అంత టేస్ట్ అనేది ఎక్కువగా ఉంటుంది. మనం ఆనియన్ ఎంత చిన్నగా కట్ చేసుకుంటే మనకి టేస్ట్ అనేది అంత బాగా వస్తది. సో, పెద్ద పెద్ద సైజులో కనిపిస్తే దాని ఫ్లేవర్ అనేది మనం ఎంజాయ్ చేయలేమన్నమాట. సో, అలా కూడా ఉంటది. మీలో ఎంతమందికి ఈ విషయం తెలుసో కామెంట్ చేయండి. నేనైతే ఒక్కొక్క కర్రీకి ఒక్కొక్క విధంగా ఆనియన్ అనేది కట్ చేస్తాను. మా ఇంట్లో ఆనియన్ చాలా ఎక్కువ తింటారనమాట. మేము 4 కేజీస్ ఆనియన్ అలా తీసుకున్నదనుకో ఒక 1 వీక్, 2 వీక్స్‌లోనే అయిపోతాయండి. ఈ మధ్యలో అప్పుడైతే 100కి 2 కేజీస్ ఇచ్చారు గదా! అప్పుడైతే మాకు 1 వీక్ కూడా రాలేదండి 2 కేజీస్. ఇంకా ఇప్పుడైతే 4 కేజీస్ ఇస్తున్నారు. 4 కేజీస్ తీసుకొచ్చుకుంటే మాకి ఒక 2 వీక్స్ అలా వస్తదనమాట. అంత బాగా ఆనియన్స్ తింటాం మేమైతే. సో, మేమింకా చికెన్, మటన్ కర్రీ చేసుకున్నప్పుడు కూడా సైడ్‌కి ఆనియన్ లేనిది నడవదన్నమాట. దోస చేసినా ఆనియనే ఉంటది. పులిహోర పోపన్నం చేసినా అట్‌లీస్ట్ పక్కన ఆనియన్ పెట్టుకొనే తింటాము. అంత ఆనియన్ పిచ్చనమాట మా ఇంట్లో. అందరికీ నాకే కాదు. మా పాప కారం అంటే తినదు. కానీ పచ్చి ఆనియన్ అంటే తింటది. ఇంకా జీన్స్ ఏమో అని నవ్వుతా ఉంటాం. సో, మా ఇంట్లో అందరూ ఆనియన్ పిచ్చోళ్ళే అనమాట. మీలో ఉంటారా అలా? సో, ఇంకా ఫైనల్‌గా ఆనియన్ అయితే మొత్తం నైస్‌గా మొత్తం జ్యూసీ ఫ్రై అయిపోయిన తర్వాత మనం ముందుగా ఏదైతే టమాటాస్ కట్ చేసి పెట్టుకున్నామో ఆ టమాటా కూడా యాడ్ చేసుకోవాలండి. అలా యాడ్ చేసుకొని ఒక 2 మినిట్స్ వరకి అలా సాల్ట్ అంతా వేసుకొని మంచిగా మెత్తగా బాయిల్ అయ్యే వరకైతే ఉడికించుకోవాలి. చూసారు గదా! నేను చూపించే విధంగా. ఇలా ఉడికించిన తర్వాత మనకి అందులోకి కావాల్సినంత కారప్పొడి అయితే వేసుకోవాలండి. సో, మేము కొంచెం ఎక్కువనే తింటాం కారం. సో, దానికోసం నేను కొంచెం స్పైసెస్ అనేది ఎక్కువనే తీసుకున్నాను. మీరు తినే దాన్ని బట్టి మీరైతే యాడ్ చేసుకోండి. అలా కారప్పొడి అనేది మనము యాడ్ చేసుకున్న తర్వాత అందులోకి కావాల్సినన్ని వాటర్ కూడా యాడ్ చేసుకోవాలి ఇప్పుడే. నేనైతే కర్రీ లానే చేస్తున్నాను. ఫ్రై కాదు కాబట్టి దానికోసం నేను ఒక 1 గ్లాస్ వరకైతే వాటర్ అనేది తీసుకున్నాను. ఇలా వాటర్ అనేది మనము కారం వేసిన తర్వాతనే వెయ్యాలనమాట. ఇదొక మంచిగా ఏందంటే కారం అనేది పడుతూ ఉంటుంది. మంచిగా బాయిల్ అయితూ ఉంటుంది. నా ప్రాసెస్ అయితే ఇలాగే ఉంటదండి. ఇలా మొత్తం ఒక 2 మినిట్స్ మంచిగా బాయిల్ అయిపోయిన తర్వాత మనమైతే ఏదైతే ఎగ్ కర్రీ చేయడానికి ఉన్నది గదా! సో, దానికోసం ఎన్ని ఎగ్స్ కావాలి, మనం ఎంతమంది మెంబర్స్ ఉన్నామని దాన్ని బట్టి ఎగ్స్ అయితే తీసుకోవాలి. మా ఇంట్లో మేము 3 మెంబర్స్ మా మామగారు, మా హస్బెండ్, నేను. సో, మా ముగ్గురు కోసం అయితే 3 ఎగ్స్ తీసుకున్నాను. నేను ఫస్టే 2 ఎగ్స్ బాయిల్ చేశాను కదా! మా పాప కోసమని. సో, అలా అయితే అయిపోయిందండి. కర్రీ అయితే మంచిగా బాయిల్ అయితే అయిపోయింది. చూస్తున్నారు గదా! ఏసిన ఎగ్ అయితే ఎంత మంచిగా ఉడికిందో. సో, అదేంటంటే ఉడకబెట్టిన గుడ్డు టైపే వస్తుంది. టేస్ట్ మాత్రం వండర్‌ఫుల్‌గా ఉంటుంది. ఇలా ఫైనల్‌గా కొత్తిమీరేసుకొని, గరం మసాలా ఏసుకొని స్టవ్ ఆఫ్ చేసుకోవడమేనండి. చాలా ఈజీ ప్రాసెస్‌లో ఎగ్ కర్రీ అయితే చాలా మంచి టేస్ట్ ఉంటుంది. ఇంటికి ఎవరైనా గెస్ట్‌లొచ్చినప్పుడు హడావిడి లేకుండా తొందరగా మనకి చికెన్ తెచ్చేంత టైం ఉండదు. ఇంట్లో అయితే ఎగ్స్ ఉంటాయి కదా! ఫాస్ట్‌గా చేసి ఇలాంటి స్పెషల్ కర్రీ పెట్టినట్లయితే ఖచ్చితంగా చాలా బావుంటది. ఫ్రెండ్స్ ఇప్పుడైతే ఎగ్స్‌కి అయితే రూ. 7 అంట ఈచ్ వన్. అమ్మ రోజుకైతే ఎగ్స్ రేట్ అయితే ఘోరంగా పెరిగిపోతుంది. ఇంకా మా పాప డైలీ బాయిల్డ్ ఎగ్ పాపకు పెడతాను కదా!
ఇంకా దానికోసం మా ఇంట్లో అయితే ఖచ్చితంగా ఎగ్స్ ఉండాల్సిందే. ఇంక ఈరోజే మా హస్బెండ్ అయితే కేస్ తీసుకొచ్చారు. కేస్ ఎంత పడిందో నేను అడగలేదు. కాకపోతే నేను మొన్న ఒక రోజు ఇంట్లో ఎగ్స్ లేవని దగ్గరున్న షాప్‌లోకెళ్ళి తీసుకొద్దామని ఎళ్తే ఈచ్ వన్ రూ. 7 అని చెప్పారు. సో, నేనైతే లంచ్‌కి కర్రీ అయితే ప్రిపేర్ చేసిన తర్వాత, ఇంకా కజ్జికాయలు చేద్దామని ప్రిపేర్ చేశానండి. కజ్జికాయలంటే కర్జలంటాం మేము. దీనికోసం నేనైతే ఒక పొడి ప్రిపేర్ చేశాను. ఏంటి కొబ్బరి, పల్లీల పొడి, రవ్వ వేంపి, ఇవి 3 అయితే మిక్స్ చేసి, మంచిగా చక్కెర కూడా మిక్స్ చేశానండి. ఇవి 4 అయితే మంచిగా మిక్స్ చేసుకోవాలి. నాకెందుకో ఏదైనా స్వీట్ తినాలనిపిస్తుంది. అసలేమో ఈ మధ్యలో ఏదేది తినాలనిపిస్తుందో నాకే అర్థం కావట్లేదు. మంచిగా మెత్తగా అయితే గోధుమ పిండయితే పక్కకి కలిపేసి పెట్టుకున్నానండి. ఇది ఆశీర్వాద్ పిండి. ఇలా మెత్తగా కలిపేసుకొని పెట్టుకున్న తర్వాత పిండిలన్నీ ప్రిపేర్ చేసుకొని మంచిగా ఒక చపాతీ టైప్ అయితే చేసుకుంటున్నాను. సో, మనకి చపాతీ చిన్నగా కానీ, పెద్దగా కానీ మనకి ఎంత సైజెస్ కజ్జికాయలు కావాలనుకుంటున్నామో, ఆ సైజుకి సరిపోయేంత చపాతీ పిండి అయితే తీసుకొని చేసుకోవాలండి. సో, ఇంక మా హస్బెండ్ ఏమో డ్యూటీకెళ్ళిపోయారు. పాపనేమో పడుకోబెట్టి నేను ఇవన్నీ చేస్తున్నాను. నాకైతే వీడియో అనేది క్లారిటీ తీయరాక పక్కన ఫోన్ అనేది పెట్టాను. కాకపోతే అంత క్లారిటీ కొంచెం కొంచెం రాలేదండి. సో, మీకింకా క్లియర్‌గా కావాలంటే నేనింక ఎలాగో సంక్రాంతికి పిండి వంటల్లో యాడ్ చేస్తాను. ఇది ఈ రెసిపీ కూడా. సో, మనకి కజ్జికాయలకి ఒక పావనేది ఉంటది. ఒకటి అది కజ్జికాయలు చేసేది. కానీ నాది మా ఇంట్లో లేదు. సో, నేను అందుకే వెరైటీగా సో, దానితో పని లేకుండా జస్ట్ చపాతీ చేసి లోపల పౌడర్ అనేది వేసి, ఆ చపాతీనే మంచిగా డిజైన్‌గా మలుచుకున్నానండి. ఈ ప్రాసెస్‌లో ఒకసారి ట్రై చేయండి. మనకి సేమ్ టేస్ట్ కూడా అదే విధంగా ఉంటుంది. మనకి ప్రాసెస్ కూడా చాలా తక్కువ అనమాట. ఇప్పుడు కజ్జికాయ పావులలో పెడితే ఏందంటే, ఈ వేస్టేజ్ అనేది ఉంటుంది గదా! అది ఒత్తిన తర్వాత, ఆ వేస్టేజ్ అంతా తీసి, అది మళ్ళీ చేసేంత ప్రాసెస్ కంటే, ఈ చేసిన చపాతీనే రౌండ్ ఆఫ్ అనేది నీట్‌గా చుట్టుకున్నట్లయిందనుకో, మనకి టేస్ట్ చాలా వస్తది. ప్లస్ మనకి టైం గూడా సేవ్ అయితదనమాట. ఇంట్లో ఒక్కదాన్నున్నప్పుడు ఇలాంటి టైమ్ సేవింగ్ పనులలో కొన్ని కొన్ని అలా చేసుకుంటూ ఉంటాననమాట. ఈ రెసిపీ కూడా నాకు చాలా బాగా ఇష్టమనమాట. నేను ఖర్జలంటే చాలా తినేదాన్ని. మా హస్బెండ్‌కి కూడా స్వీట్ అంటే బాగా పిచ్చి. సో, తనొచ్చేసరికి నేనివి చేసి పెట్టానంటే తను మస్తు హ్యాపీగా ఫీలయితాడు. సో, ఒక 2, 3 డేస్ వరకైతే ఇంక తను ఇవే తినుకుంటూ ఉంటాడు. అంత ఇష్టం స్వీట్ అంటే. ఈ మధ్య కాలంలో ఇంగ నాకు పాపతో హడావిడి ఉండి నేనసలు చేయడానికి ప్రిపేర్ చేస్తలేను స్వీట్స్ అనేటివి ఇంట్లో ఎక్కువ. కాపోతే ఈరోజు ఎందుకో నాకు చేయాలనిపించింది. సో, పాప గూడా పడుకుంది. సో, చేద్దాం అనేసైతే చేస్తున్నాను. అసలు ఇంట్లో ఎక్కడ పని అక్కడే ఉంది. గిన్నెలయితే ఫుల్లున్నాయండి ఫ్రెండ్స్. సింకులో అయితే. ఇంక ఇవన్నీ ప్రిపేర్ చేసి గిన్నెలన్నీ తోమేలోపు పాప లేస్తది. ఇంకా తప్పదు పాపను ఆడిపించుకుంటూ చేయడమే. అసలు ఇంట్లో ఎవరు లేకుండా పిల్లల్ని చూసుకుంటూ నా పనులు సో, ఇంక చేసుకోవడం తప్పదు గదా! పిల్లల్ని చూసుకుంటూ పనులైతే చేయందైతే ఎలాగో నడవదు ఇంట్లో. సో, నేనైతే ఈ ప్రాసెస్‌లో చేశాను. చాలా ఈజీ ప్రాసెస్ అండి. టేస్ట్ కూడా చాలా బావుంటది. బెల్లంతో కూడా చేస్తారు ఇవి. నేనెందుకు ఇంట్లో బెల్లం అనేది లేదు. ఇంట్లో ఉన్నది చక్కెర ఒకటే కాబట్టి చేశాను. ఇన్ని అయితే చేశానండి. ఇంక ఇవన్నీ కాల్చుకోవాలి. ఒక కడాయి పెట్టుకొని అందులోకి కావాల్సినంత ఆయిల్ అయితే తీసుకొని ఫ్రై చేసుకోవడమే. నాకివి చేసే ప్రాసెస్ కంటే కాల్చే ప్రాసెసే ఈజీ అనిపిస్తది. ఎందుకంటే అవి ఈజీగా కాలుతాయన్నమాట. సో, కొంచెం హీట్ ఎక్కిందా లేదా ఆయిల్ అనేది చిన్న బౌల్ అయితే ఏసుకున్నాను. చక్కగా హీట్ అయితే ఎక్కింది. సో, ఫాస్ట్‌గా కాలుతాయండి. చేయడమే ప్రాసెస్ లేట్ కానీ కాలవడం అయితే చాలా ఈజీ. చిన్నప్పుడు నేనైతే ఎక్కువ ఇంటి దగ్గర అప్పాలు చేసేటప్పుడైతే కాల్చే సెక్షనే నేను తీసుకునేదాన్ని. సో, ఇంకా అదైతే మంచి పూరిలాగా అయితే పొంగినాయండి. నిజంగా బాగొచ్చాయి. సో, ఇలాంటి వంట సోడా కూడా నేను ఇందులో వేయలేదు. ఓన్లీ చపాతీ పిండిలో ఆయిల్ వేసి మాత్రమే కలిపాను. సో, ఇంకా ఇందులో వేసిన పౌడర్ ఏంటి కుడక పొడి, చక్కెర, రవ్వ వేంపాను. ఒక 2, 3 ఇలాచీలు అంతేనండి. చూసారు కదా! ఎంత బాగున్నాయో మా హస్బెండ్‌కైతే ఇవి సర్ప్రైజ్ అనమాట. సో, ఇంగ నేను చేస్తున్నాను. అంతలోపే మా పక్కన అమ్మాయి స్కూల్ అయిపోయి ఆ పాప గూడా వచ్చింది. తను అక్కడ కూర్చొని చేస్తుంటే మా పాప ఆడుతుంది. సో, మా వ్లాగ్ మీకెలా అనిపించింది ఈ వీడియో అనేది కామెంట్ చేయండి. ఇలాంటి మంచి మంచి వీడియోల కోసం మా ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేసుకొని డైలీ ఫాలో అవ్వండి. థాంక్స్ ఫర్ వాచింగ్. బాయ్ బాయ్.